వెల్కమ్ టు మై ఛానల్ సాత్విక కనకాల. ఈరోజు వీడియో చాలా స్పెషల్ మాట. ఎందుకంటే మా అత్తగారు చేసే వంటల్లో ఇదొక స్పెషల్ బొమ్మిడాయల పులుసు. అవి ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు చూపిస్తాను, నాతో పాటు పదండి. 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, కర్రీ లీవ్స్, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, అరగంట సేపు నానబెట్టుకున్న చింతపండు, తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండ్ టమాటో ప్యూరీ, 4 పచ్చిమిరపకాయలు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలు. ఇవి మన చేపల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు రెమ్మలు వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపల్లో 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వలన మనకి చేపలకి మసాలా అనేది బాగా పడుతుందన్నమాట. అప్పుడు పులుసు చాలా బాగుంటుంది. ఈ లోపల మనం చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని ఆయిల్లో వేసి వేగించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగాక మనం తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర మసాలా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలి. అలా బాగా వేగాక మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అందులోని వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు కలుపుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వేసుకోవడం మూలాన ఆనియన్ ఆ పేస్ట్ అనేది తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. అది పేస్ట్ కదా, మగ్గిందో లేదో మనకి తెలియదు తొందరగా. ఈ లోపల మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న చేపల్లో 3 టేబుల్ స్పూన్స్ కారం వేసామని చెప్పాను నేను ఆల్రెడీ. అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కింద నుంచి మీద వరకు శుభ్రంగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వలన ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుందన్నమాట. ఇంకా మనం పులుసులో ఇంకా సపరేట్గా కారం పసుపు వేయము, ఇంకా డైరెక్ట్గా ఈ ముక్కల్లో వేసి పెట్టాము కదా, ఇది మాత్రమే అందులో వేస్తాం. ఈ లోపల మనం తయారు చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పక్కకు కలిపి పెట్టుకున్న ఆ చేప ముక్కల్ని అందులో వేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నాకైతే ఎంత తొందరగా నాకు మెయిన్ ఇష్టమైంది ఏంటంటే మా అత్తగారు చేసే చేపల పులుసులు అంటే నాకు చాలా ఇష్టం. ఎంత తొందరగా అయిపోద్దో తిందామా అన్నట్టు చూస్తుంది అనమాట. నాకు బాగా ఆకలేస్తుంది కూడా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీకు కూడా బాగా నోరు ఊరుతుందా చేపల పులుసు చూసి? అవి శుభ్రంగా కింద నుంచి మీద వరకు కలుపుకోవాలి ఆ మసాలా అనేది. అలా కలుపుకోవడం వలన ఆ ముక్కలకి మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా మొత్తం పడుతుందన్నమాట. ఇంకా మనం సపరేట్గా అందులో కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అని ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా మనం ముక్కల్లో వేసి పెట్టుకున్న కారం పసుపు సాల్ట్ అవే సరిపోతాయి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కూడా అవసరం లేదు, ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఈ లోపల మనం అరగంట సేపు నానబెట్టుకున్న చింతపండు నుంచి ఆ వాటర్ అనేది సపరేట్ చేసుకోవాలి. తర్వాత చేపలని మనం శుభ్రంగా జస్ట్ అలాగా ఒక 2 టైమ్స్ అటు ఇటు కలుపుకోవాలి. ఎక్కువ కలపడం మూలన అవి పీసెస్ అనేవి డివైడ్ అయిపోతాయి అన్నమాట. ఆ ఫిషెస్కి మసాలా అనేది బాగా పట్టించాలన్నమాట. అలా పట్టించడం వలన మనం పులుసు వేసినప్పుడు మసాలా అన్నీ డివైడ్ అయిపోకుండా ముక్కలకి పట్టి ఉంటుంది.
ఈ లోపల మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసు అందులో వేసుకొని ఒక 2 టైమ్స్ అటు ఇటు గరిటె పెట్టుకొని తిప్పుకోవాలి. అలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అలా పైన సర్వ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ బొమ్మిడాయల పులుసుకున్న ప్రత్యేకత ఏంటంటే అన్ని చేపల పులుసులాగా కాదు, ఇది మ్యాక్సిమం ఒక అరగంట సేపు మనం మరిగిస్తే కానీ ఆ ముక్కకున్న ఫ్లేవర్ మనకి తెలియదు. కనుక మనం అరగంట సేపు మరిగిస్తే కానీ మనకి ఆ బొమ్మిడాయల ముక్క అనేది మనకి ఉడకదన్నమాట. అందుకనేసి మనం అరగంట సేపు లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అబ్బా మొత్తానికి ఉడికిపోయింది. చాలా అంటే చాలా బాగుంది ఫ్లేవర్ అయితే. నేనైతే ఒక పట్టు పట్టేద్దాం అనుకుంటున్నాను, మీరు కూడా ఒక పట్టు పట్టేయండి. ప్లేట్ తీసుకొని మంచిగా వేడి వేడి అన్నం వేసుకొని అలా వేడి వేడి అన్నంలో వేడి వేడి చేపల పులుసు వేసుకొని తింటే ఉంటుంది. నేను చెప్తుంటేనే మీకు కడుపు నిండిపోతుంది కదా, అదే తిని చూడండి, అదిరిపోతుంది. అది ఊహించుకోవడానికే అద్భుతంగా ఉంటుంది. పదండి టేస్ట్ చేద్దాం. మొత్తానికి బొమ్మడాయల పులుసు రెడీ. మంచిగా వేడి వేడి అన్నంలోని పులుసు కలుపుకొని తింటే ఉంటుంది. చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఆహా వాసనకే కడుపు నిండిపోతుంది, కానీ తినాలి కదా. అదిరిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నాకన్నా మా ఆయన బాగా ఎంజాయ్ చేస్తూ తింటాడు. అబ్బబ్బబ్బబ్బా చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.